హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రోజు చివరి రోజు అన్నమాట 3 ఎకరాల రైతులకు ఈ రోజు కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే 1 ఎకరానికి 5 రోజుల చొప్పున ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది అనమాట. రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మన సబ్స్క్రైబరు ఒక ఆయన కామెంట్ చేశారు, అన్న మాకు 25 కుంటలే ఉంది, మాకు ఇంకా పైసలు జమ కాలేదన్నారు. అన్న ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే మనకు దాదాపు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు 1830 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. అంటే 26వ తారీఖున విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులను మనకు 5 రోజులకు 1 ఎకరానికి చొప్పున డబ్బులు అయితే ఇక్కడ వేయడం జరిగింది. అంటే 1 ఎకరం కలిగిన వారికి మనకు 27వ తారీఖు నుంచి కూడా 3వ తారీఖు వరకు కూడా 1 ఎకరం కలిగిన వారికి డబ్బులు వేయడం జరిగింది 4వ తారీఖు వరకు. ఇక 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా 2 ఎకరాల వారికి డబ్బులు వేశామని చెప్తున్నారు. ఇక 10వ తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 3 ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చెప్పదు కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని నేను ఇక్కడ మీకు చదివి మరి వినిపిస్తున్నాను, చెప్తూ ఉన్నాను అనమాట. కాబట్టి మన సబ్స్క్రైబర్ అడిగినట్లు 25 కుంటలే ఉందన్న, మాకు డబ్బులు పడలేదన్నారు. ఇక ఇలా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా చెప్తాను. దయచేసి మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి మన ఛానల్ని. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే చాలామందిని నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది, అంటే వీడియో పూర్తిగా కాదండి, వీడియో పూర్తిగా మీరు షేర్ చేయాలంటే టైం పడుతుంది కదా, అలా కాదు, వీడియో లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ కనుక మీరు పంపిస్తే మీ బంధువులకు, స్నేహితులకు, వారు కూడా ఈ యొక్క వీడియో లింకు మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. లింక్ పైన క్లిక్ చేసి వారు కూడా వీడియోని చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇక ప్రభుత్వం అయితే అంటే ఈ డబ్బులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా ₹1 కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. మాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ఏమైంది, తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎదురుగా మీకు ఒక QR కోడ్ ఇచ్చాను నేను. ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. ₹10 నుంచి 100, 200, 300 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కనీసం హెల్ప్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మాలాంటి వారి కోసం తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా మీరు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక రైతు భరోసా ద్వారా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ₹15,000 ఇస్తాం సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు అన్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని వల్ల మనకు ₹3,000 తగ్గించి ₹12,000 మాత్రమే విడుదల చేస్తామని చెప్పారు. ఇక రబీ సీజన్ అంటే ఇది యాసంగి సీజన్ అనమాట మన తెలంగాణలో రైతులకు. ఈ యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ₹6,000 చొప్పున డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక గతంలో మనకు అనేక రూల్స్ను తీసుకొచ్చారు, అనేక విధాలుగా మనకు రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు. అంటే మనకు తప్పకుండా మీరు ఖచ్చితంగా ఏదో ఒక పంట అనేది సాగు చేయాలి, బీడు భూములకు యొక్క రైతు భరోసా వర్తించదని చెప్పి గతంలో చెప్పారు. ఇక ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ కూడా రైతుల విజ్ఞప్తుల మేరకు మీరు పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు,
తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక అదే ప్రకారం ఆయన ఈ యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక దీని ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఆయన మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక దాని ప్రకారం ఇక్కడ రైతు భరోసా యాసంగి డబ్బులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇన్ని ఎకరాలకే లిమిట్ లేకుండా మనకు డబ్బులు అయితే విడుదల చేశారు. కానీ ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక క్లారిటీ చెప్పారు, అంటే ఒక విషయం చెప్పారు. అది కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. అంటే ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే గత నెల 26వ తారీఖుని డబ్బులు విడుదల చేసినా కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే 27, 28వ తారీఖు నుంచి కూడా అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే డబ్బులు పడ్డాయన్నమాట. ఇక ఒక ఎకరానికి సంబంధించి దాదాపు 4వ తారీఖు వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసింది. అది కూడా రోజు విడిచి రోజు డబ్బులు వేస్తామని చెప్పింది. అంటే ఒక ఎకరానికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం మనకు 5 రోజుల సమయం అయితే తీసుకుంటుంది. ఇక ఈ 5 రోజుల సమయం, ఒక ఎకరానికి 5 రోజుల సమయం చొప్పున ఇప్పటికి దాదాపు 15 రోజుల పైన అయిపోయింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం ప్రభుత్వం మనకు 4వ తారీఖు వరకు కూడా ఒక ఎకరానికి డబ్బులు వేసింది 6,000 రూపాయలు. ఇక 11వ తారీఖు వరకు కూడా 2 ఎకరాలకు డబ్బులు వేసింది. ఇక ఈరోజు 3 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా అంటే 10వ తారీఖు నుంచి కూడా 3 ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటించిందనమాట. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏంటంటే మన సబ్స్క్రైబర్ కూడా ఒక ఆయన కామెంట్ పెట్టాడు, అన్న నువ్వేమో 3 ఎకరాలకు డబ్బులు అంటున్నావు, ఇక్కడ మాకు 25 కుంటలు ఉంది, మాకు డబ్బులు కాలేదు, ఇంకా మాకు అకౌంట్లకి డబ్బులు పైసలు రాలేదని అడిగారు. ఇది నిజమే కదా, ఎందుకంటే ఏదో ఒక కారణం చేత డబ్బులు ఆగుంటాయి. ప్రభుత్వం అయితే విడుదల చేశామని ఇక్కడ ప్రభుత్వం లెక్కలతో సహా చెప్తోంది. ఇప్పటి వరకు 30 లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి 1830 కోట్ల రూపాయలని విడుదల చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినట్టు? రైతుల అకౌంట్లోకి రాక ఇక్కడ ప్రభుత్వం చూస్తే లెక్కలు చెప్తుంది. మరి పైసలు ఎక్కడికి పోతాయి చెప్పండి? అకౌంట్లోకి ఖచ్చితంగా రైతుల అకౌంట్లోకి జమ అయ్యాయని కూడా చాలామంది రైతులు చెప్పారు. ఇక డబ్బులు పడలేదంటే కారణం ఏంటంటే మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి. అంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఏదో ఒక కారణం ఉంటుంది. ఈకేవైసీ చేసుకోకపోవడమో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది సరిగ్గా నమోదు కాకపోవడం, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సరిగ్గా నమోదు కాకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మనకి యొక్క డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉంటాయి. అంతేకాకుండా మనకు మరికొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు ఏదైనా కారణం చేత డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలవండి. అక్కడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కలిసి ఎందుకు డబ్బులు పడలేదనేది వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు. మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ అధికారులు చెక్ చేస్తారన్నమాట. ఏ కారణం చేత ఈ యొక్క డబ్బులు పడలేదు అనేసి చెక్ చేస్తారు. ఒకవేళ సరైన కారణం దొరికిందంటే కనుక అది క్లియర్ చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి రైతున్న కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కూడా 3 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాల వారికి 18,000 రూపాయలనైతే విడుదల చేస్తుంది. ఈరోజు కూడా మనకు 3 ఎకరాల వారికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లాల్లోని రైతన్నులందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. 3 ఎకరాల ఉన్న రైతులు మీరు చెక్ చేసుకోండి అకౌంట్. ఒకవేళ డబ్బులు పడింటే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మిగిలిన వారికి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకు ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నాం. ఈ 3 ఎకరాల తర్వాత నిధులు సర్దుబాటు చేసి మిగిలినటువంటి వారికి త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామని ఇక్కడ ప్రభుత్వం చెప్పింది, గుర్తుపెట్టుకోవాలి. 3 ఎకరాల వరకు డబ్బులు విడుదల చేసేస్తాం, ప్రాసెస్లో ఉన్నాయి. ఇక 3 ఎకరాల తర్వాత డబ్బులు కొంచెం ఆగుతాయి, డబ్బులు పడవు. తర్వాత మళ్ళీ కూడా త్వరలోనే మనకు డేట్ అనేది ప్రకటించి త్వరలోనే డబ్బులు విడుదల చేస్తామన్నారు. అంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముందుగానే రోజు విడిచి రోజు చొప్పున వచ్చే నెల 31వ తారీఖు వరకు అంటే మార్చి 31తో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుందన్నమాట. ఆలోపు ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. కాబట్టి మనకు మరొక కొన్ని రోజుల్లో పాటు కూడా డబ్బులు స్టాప్ అవుతాయి. తర్వాత మళ్ళీ కూడా తిరిగి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడడం మొదలవుతుందని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాల వారికి 18,000 రూపాయలు జమ అయినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డబ్బులు పడిన వారంటే నేను చెప్పినట్లు చేయండి, చెక్ చేసుకోండి, కారణాలు తెలుసుకుని మళ్ళీ కూడా మీరు అవన్నీ కూడా సరి చేసుకుంటే మీకు డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. కొన్ని అకౌంట్లు అనేవి పని చేయకుండా ఉంటాయి. కొంతమంది ఎన్పిసిఐ లింక్ అనేది ఉండదు, అంటే ఆ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు లింక్ ఉండదు. ఇలా కొన్ని కారణాల వల్ల ఆగుంటాయి. అవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అనేది తెలుసుకోండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకు క్షణాల్లోనే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. తప్పకుండా మీరు ఏం చేయాలంటే
తప్పకుండా వీడియోను లైక్ చేసేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.